కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్లో కేవీఆర్ చౌదరి స్ఫూర్తితో కాకతీయ సేవా సమితి గుండం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో దాతల సహకారంతో రోజు 50 లీటర్ల పెరుగుతో తయారు చేసిన 4000 లీటర్ల మజ్జిగను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏప్రిల్ 23 నుండి వర్షాలు పడేంత వరకు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ బుడ్డి బాపురాజు దాతలకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ వీర్రాజు, రావుపట్టి రవి, రావుపట్టి రాంబాబు, దేవరపల్లి సంజీవరావు, సూరిబాబు, మురళి, సూర్యచంద్ర, సత్యబాబు, ఏడుకొండలు, సూర్యదేవర రామారావు తదితరులు పాల్గొన్నారు. 21వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా దాతలు అందరూ సహకరించారు. దాతలు అనేక మంది దాతలు రోజుకి 3500 చొప్పున ఇప్పుడు దాకా జూన్ 5వ తారీఖు దాకా మాకు చూశారు. దీనికి ముఖ్యంగా కాటేపల్లి సత్యబాబు గారు, కాపవర సూరిబాబు గారు, దారిపల్లి సంజయరావు గారు, మురళీకృష్ణ గారు వీరందరి సహకారంతో ఈ కాకతీయ అసోసియేషన్ చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎంపి చౌదరి గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు ఎవ్రీడే 6000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాకా రోజుకి 6000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది దాతల సహకారంతో చాలా ఘనంగా జరుగుతుంది. ఇది మా యొక్క అసోసియేషన్ తరఫున మా సభ్యులందరి తరఫున మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా టీము రోజు ఉదయం ఒక టీం వచ్చి తయారు చేయటము, మళ్ళీ 10:30 నుంచి కంటిన్యూ 1 గంట వరకు కూడా నిలబడి సర్వీస్ చేయడం, అదొక టీము. ఇలాగ మేము అందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాము. ఇది తిరిగి వర్షాలు పడే వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. దీనికి మాకు ముఖ్యదాత మన గుండం చంద్రమౌళి గారు, అలాగే మార్కండేయ వీర్రాజు గారు, అలాగే మన రాయపల్లి రాంబాబు గారు, సంజీవరావు గారు, సూరిబాబు గారు, అలాగే సత్యబాబు గారు, మురళీకృష్ణ, సూర్యచంద్ర గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇలాగ కంటిన్యూ చేస్తాము.